నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు 19వ తారీఖు గురువారం సాయంత్రం 5 అవుతుందండి, 4:05. కలకత్తాలో ఉన్నాను సార్. ఇప్పుడు కారు కలకత్తాలో నా దగ్గర ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలా, కలకత్తాలో ఉంటుంది కారు. నేను చెప్పిన ప్రైస్ కలకత్తాలో ఓనర్కి ఇవ్వాల్సిన ప్రైస్ అండి. నా కమిషన్ వేరు, ట్రాన్స్పోర్ట్ వేరు. మీకు 20 రోజుల నుంచి 30 రోజుల్లో ఎన్ఓసి ఇచ్చే బాధ్యత నాది. ఎన్ఓసి వచ్చిన తర్వాత అప్పుడు మీరు అక్కడ ట్యాక్స్ కట్టుకోవాలి. ఈ కారుకి అప్రాక్సిమేట్లీగా మీకు అప్పట్లో 9 లక్షల కారు సార్. ఇది 2017 మోడల్. ఇది వి టాప్ ఎండ్ సార్. వి అంటే ఎలై వీల్స్ వస్తాయి, మీకు ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది. వెహికల్ నీట్గా ఉంది, మంచి కండిషన్లో ఉంది. స్క్రాచెస్ గట్టా మనం చేయించుకోవాల్సిన దానికి ఏమీ లేదు. సీట్ కవర్లు కూడా బాగున్నాయి. దీనికి అప్రాక్సిమేట్లీగా ట్యాక్స్ ఒక 70 నుంచి 80 వేల రూపాయలు ట్యాక్స్ రావచ్చండి. అప్రాక్సిమేట్లీగా చెప్తున్నాను. ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోండి. మీకు రీడింగ్ ఎంత తిరిగిందో వెహికల్ అంతా ఒకసారి చూపిస్తాను సార్. హోండా జార్జ్ ఫ్రంట్ వ్యూ సార్. ఇది వెహికల్ ఇది చూసుకోండి. ఫ్రంట్ నీట్గా ఉంది వ్యూ, ఎక్కడ స్క్రాచెస్ ఏమి లేవు. ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. హోండా జార్జ్ సార్. ఇది టైర్లు 50% ఉన్నాయి సార్. జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. ఎలాయ్ వీల్ కంపెనీ ఫిట్టెడ్ నీట్గా ఉన్నాయి. 15 ఇంచెస్ ఎలాయ్ వీల్ సార్. 195/60 R15 సార్. ఇది సైడ్ లైటు, ఇండికేటర్ ఉంది. ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ స్క్రాచెస్ ఏమి లేదు. మీకు సైడ్ వ్యూ చూడండి సార్. రైట్ సైడ్ ప్రొఫైల్. ఇది 2017 ఒరిజినల్ గ్లాస్ సార్. ఇది సీట్లు కూడా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు రూపాయి పెట్టుబడి ఏం లేదు. ఇంటీరియర్ నీట్గా ఉంది. డాష్ బోర్డ్ నీట్గా ఉంది. మీకు బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఫ్లోర్ మ్యాట్ ఉండదు మీకు, మరీ చెప్తున్నాను. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్. పిల్లర్ ఒరిజినల్ సార్, కంపెనీ పంచింగ్. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. మీకు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంటు, 4 పవర్ విండోస్, లాక్, మిర్రర్ లాక్. రైట్ సైడ్ లెఫ్ట్ డోర్స్ అన్నీ చాలా ఒరిజినల్గా నీట్గా ఉన్నాయి సార్. సీట్లు కూడా నీట్గా ఉన్నాయి. ఇంటీరియర్ నీట్గా ఉంది. చైల్డ్ లాక్ సార్. ఇది ఎగ్జిట్ హోల్, ఎడ్జ్లు అన్నీ నీట్గా ఉన్నాయి. రైట్ సైడ్ బ్యాక్ లైట్ 40% టైర్ ఉంది సార్. జోకర్ నీట్గా ఉంది. ఎలాయ్ వీల్ స్క్రాచ్ లెస్ ఏం లేదు సార్, నీట్గా ఉంది. 40% టైర్లు ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ టైర్లు సార్. హోండా జార్జ్ వి వెర్షన్. ఇది మీకు బ్యాక్ వ్యూ చూడండి సార్. డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది సార్. ఇది ఫ్రేమ్ అంతా ఒరిజినల్, ఎక్కడ స్క్రాచెస్ కానీ రస్ట్ కానీ ఏమీ లేదు. బళ్ళు ఒకటి ఉంది, నీట్గా ఉంది సార్. టైర్ అయితే 80% కంటే ఎక్కువ ఉంది. ఎంఆర్ఎఫ్ టైర్ బాగుంది. టైర్ బాగుంది సార్. లోపలంతా కూడా చాలా నీట్గా ఉంది. బళ్ళు ఒకటి ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ 35-40% టైర్ ఉంది సార్. జోకర్ నీట్గా ఉంది. ఎలాయ్ వీల్ చాలా నీట్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 100% ప్యూర్ అల్యూమినియం ఎలాయ్ వీల్స్. లెఫ్ట్ డోర్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. డోర్ ఫ్రేమ్ అంతా బాగుంది. సైడ్ డోర్ ప్యానల్ నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఏమీ రస్ట్ అలాంటిది ఏం లేదు, నీట్గా ఉంది సార్ వెహికల్. హోండా జార్జ్ పంచ్ అంతా కూడా ఒరిజినల్ పంచింగ్ సార్. ఇది బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్. పెట్రోల్ ఇంజిన్ సార్. గ్లాసులన్నీ ఒరిజినల్ సార్. గ్లాసులన్నీ కూడా ఒరిజినల్. డోర్లు టక్ టక్ మన చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంటీరియర్ సార్. సీట్లు అన్నీ నీట్గా ఉన్నాయి, ఒరిజినల్ సీట్స్. మీకు బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్. మీకు విన్ నెంబర్, ఇంజిన్ నెంబర్ చూడండి. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్.
చాలా నీట్గా ఉంది సార్. మీకు లోపల చూపిస్తాను. ఒరిజినల్ గ్లాసులు అండి, అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు. $68,000 తిరిగింది సార్. టచ్ ఏసీ టచ్ అండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ఏసీ చిల్డ్గా ఉంది సార్. డాష్ బోర్డ్ నీట్గా ఉందండి, స్క్రాచెస్ లేవు సార్. ఇవన్నీ గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది. రివర్స్ క్యామ్ ఉంది సార్, కంపెనీ ఫిటెడ్ రివర్స్ క్యామ్. స్టీరింగ్ లో వాల్యూమ్ కంట్రోల్, హారన్ బాగుంది. ఓకే సార్, అంతా ఓకే. గ్లాస్ ఒకటి, ఫ్రంట్ గ్లాస్ ఒకటి డౌట్ వచ్చింది నాకు సార్. ఫ్రంట్ గ్లాస్ 2020లో మారిందేమో నేను అడుగుతాను, ఎందుకంటే కోడ్ తేడా ఉంది. ఓకే సార్, ఇది 18, ఇది 18 సార్. మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. ఇవన్నీ కూడా 2018, 17 అండి. అన్నీ కూడా 2017. ఇవన్నీ కూడా 2017 గ్లాసులన్నీ కూడా. డోర్లన్నీ ఒరిజినల్ సార్. 2017, 2017, 2017, 2017. ఇది ఒకటే నాకు డౌట్ ఉంది, నేను అడుగుతాను. సర్వీస్ హిస్టరీలో కూడా మనకు తెలిసిపోతుంది. 2020 అన్నట్టుగా నాకు డౌట్ వస్తుంది. ఓకే సార్, ఏదైనా మీకు క్లియర్గా చెప్తాను. చాలా బాగానే సార్. ఫ్రంట్ గ్లాస్ మారింది కదా అని చెప్పి మీరు ఏం డౌట్లు ఏం పడొద్దు. ఫ్రంట్ గ్లాస్ ఎయిర్ పడినా, క్రాక్ ఇచ్చినా, ఎయిర్ లాగినా ఫ్రంట్ గ్లాస్ మార్చడం వల్ల కూడా ఒక వంతుకు మనకు మంచిదే. ఎందుకంటే ఫ్లవర్ రావడం, స్క్రాచెస్ లేకుండా ఉంటాయి. ఇంజిన్ చాలా నీట్గా ఉంది సార్. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్, యాప్రాన్ లెగ్స్, రేడియేటర్ పట్టి చాలా నీట్గా ఉంది సార్. ఇంజిన్ అంతా చూడండి, హోండా ఐవిటెక్ 100% మంచి నమ్మకమైన ఇంజిన్ సార్. అంతా నీట్గా ఉంది. ఓకే సార్, మీకు ఇది 2017 60 కిట్నే చలాయే 63 ఒక్క నిమిషం అండి, నేను ఈ లోపల మర్చిపోతున్నాను సార్. 68,000 తిరిగింది సార్. ఇది షోరూమ్ హిస్టరీ అయితే కాల్ తీసుకోవచ్చు. 68,000 తిరిగింది. పెట్రోల్ 2017, వి వర్షన్, టాప్ ఎండ్, ఎలై వీల్స్, బ్యాక్ వైఫర్, డీఫాగర్, సెంట్రల్ లాక్, ఏసీ టచ్, ఫాగ్ ల్యాంప్, హెడ్ లైట్స్ అన్నీ బాగున్నాయి సార్. నీట్గా ఉంది కారు. సైడ్ ఇండికేటర్స్, మిర్రర్ ఇండికేటర్స్ అన్నీ ఉన్నాయి. 3,80,000 సారీ అండి, 3,85,000 చెప్పారు కానీ 75 అండి ఇది ఫైనల్ ప్రైస్. 3,75,000కి కారు ఇచ్చేస్తారు మనకి, ప్లస్ కమిషన్, ట్రాన్స్పోర్ట్, ట్యాక్స్ చూసుకోండి. వెహికల్ అయితే బాగుంది. ఇంజిన్ విషయంలో అయితే 100% మీరు ఏం చూసుకోగలదు. బాడీ పరంగా కూడా మీరు ఏం చూసుకోగలదు. మీరు చూసుకోవాల్సింది వేరియంట్ చూసుకోండి సార్. ప్రైస్ చూసుకోండి. 3,75,000. గతంలో ఇది 3,80,000, 4 లక్షల దాకా చెప్పారు కానీ 3,75,000 ఇప్పుడు ఫైనల్ ప్రైస్ సార్. ఓకే సార్, సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. వీడియో పూర్తిగా చూడండి సార్. చూడకుండా వెంటనే ఫోన్ చేసేస్తున్నారు. వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పినవి మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఫోన్ కాల్స్ వస్తుంటాయి కదా, మీరు దయచేసి అర్థం చేసుకోండి సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్.